తండ్రి ఆశయం. ముక్కోలు గ్రామానికి అత్యాధునిక శ్మశాన వాటిక. తరతరాలుగా ఉనికి మిగిలే ఒక గొప్ప సేవను తన తండ్రి జ్ఞాపకార్థం రూ. 30 లక్షల సొంత ఖర్చుతో శ్రీహరి గారు నిర్మించారు. సమస్యను పరిష్కరించడమే కాకుండా తన ఊరికి ఒక ఆదర్శవంతమైన స్వర్గధామాన్ని బహుమతిగా ఇచ్చిన శ్రీహరి గారి సంకల్పానికి హాట్స్ ఆఫ్. వర్షానికి సైతం ఖననం చేయడానికి ఇబ్బంది పడిన ముక్కోలు శ్మశాన వాటికను తన తండ్రి చివరి కోరిక మేరకు అద్భుతమైన సదుపాయాలతో శ్రీహరి గారు తీర్చిదిద్దారు. సమాజం కోసం ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న శ్రీహరి గారి వంటి వ్యక్తులే నిజమైన హీరోలు అని గ్రామస్తులు కొనియాడారు. గూడూరు మండలం ముక్కోలు గ్రామంలో ఒక వ్యక్తి తన తండ్రి చివరి కోరికను నెరవేరుస్తూ చేపట్టిన సామాజిక బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల ప్రశంసలను అందుకుంది. తన తండ్రి జ్ఞాపకార్థం శ్రీహరి అనే వ్యక్తి సుమారు రూ. 30 లక్షల సొంత ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక శ్మశాన వాటికను జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ సంయుక్తంగా ప్రారంభించారు. గౌరవప్రదమైన వీడ్కోలుకు ప్రాధాన్యత. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ మాట్లాడుతూ, ప్రతి మనిషి చివరి ప్రయాణం గౌరవప్రదంగా ఉండాలనే శ్రీహరి సంకల్పం అభినందనీయం. కృష్ణా జిల్లాలో శ్మశాన వాటికల అభివృద్ధిని పిమిఎస్ 4P4 కింద ఆఖరి మజిలీ పేరుతో చేపడుతున్నాం. శ్రీహరి కల్పించిన ఈ అత్యాధునిక వసతులు, ఫ్రీజర్ బాక్సులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయి అని అన్నారు. ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కలిసి ఇటువంటి పనులకు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధుల ప్రశంస. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ, మరణానంతరం కూడా గౌరవంగా సాగాల్సిన అంత్యక్రియల కోసం ఇంతటి సుందరమైన మరియు అధునాతన వసతులు కల్పించడం ముక్కోలు గ్రామ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఇతర గ్రామాలకు కూడా మంచి స్ఫూర్తి కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తులు అందించే సహకారం ప్రభుత్వ వ్యవస్థలకు ఎంతటి బలాన్ని ఇస్తుందో ఈ ఘటన చాటి చెప్పింది. గ్రామస్తులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. దాతల సహకారంతో శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలి అని సంకల్పం చేసుకున్నాము. దాంట్లో భాగంగా దాదాపు 20 దాకా శ్మశాన వాటికలు ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్నాయి జిల్లాలో. దాంట్లో ఓపెన్ చేసింది అయితే మొట్టమొదటిగా ఈ గూడూరు మండలం ముక్కోలు. దీనికి సమ్మెట శ్రీహరి గారు వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారికి అదేం రోడ్ ఏం కావాలి అని అడిగారు. రోడ్ కూడా నేను శాంక్షన్ ఇస్తాను. ఈ ఒక స్ఫూర్తితో మాట్లాడతాను, కరెంట్ స్తంభాలు మాట్లాడతాను, రోడ్ అయితే వెంటనే శాంక్షన్ ఇస్తాను. ఓకే, మనము ఈ స్ఫూర్తితో జిల్లాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తారంటే మనం ప్రభుత్వం నుంచి కూడా ఒక సపోర్ట్ ఇస్తాము. P4 నుంచి మీ సపోర్ట్ వస్తే దాని ఆధారంగా మీరు P4 అంటే ఏం లేదు, మీ విరాళాలు ఇచ్చి మీరు కొంచెం చేయించగలిగితే మీ వాళ్ళ పేరే పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఎంత శాంక్షన్ ఇవ్వగలుగుతాము మేము కూడా శాంక్షన్ ఇస్తాము. దీంట్లో ఫైనలీ ఒక మంచి గ్రామానికి ఒక అసెట్ గా ఒక శ్మశాన వాటిక మిగిలిపోతుంది. సో శ్రీహరి గారి పనిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది ఇంకా ముందుకొచ్చి గ్రామంలో ఈ శ్మశాన వాటిక అభివృద్ధికి దృష్టి పెట్టాలి, చేయూతనందించాలి అని కోరుకుంటున్నాను. నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, సో దయచేసి నా నుంచి బయలుదేరుతున్నాను. సో శ్రీహరి గారు శ్రీహరి గారు సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మా కార్యక్రమం ప్రారంభించడమే కాకుండా మా గ్రామానికి వచ్చే రహదారి పట్ల కూడా మీరు శాంక్షన్ చేయించినందుకు మా గ్రామం అందరి తరఫున కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కాగిత వెంకట్రావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. అంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను అలా చేయలేకపోయానే అనే బాధ అయితే నాకు మిగిలింది. కారణం ఏంటంటే దీనికి స్ఫూర్తి నేనే అని చెప్పి శ్రీహరి చెప్తూ మా గ్రామం పోలవరం గ్రామంలో నిర్మించినటువంటి శ్మశాన వాటిక దహన కాండ నిర్మాణం నేను చేయడం జరిగింది. దాన్ని చూసి
తను నిర్మించినటువంటి ఈ దహనకాండ నిర్మాణం ముక్కొల్లు గ్రామ శ్మశాన వాటిక స్వర్గపురి నిర్మాణం ఒక సొంత భవన నిర్మాణం కంటే గొప్పగా నిర్మించిన తమ్ముడికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఏమున్నా కూడాను ఈ గుర్రెపు డెక్కతో చేసిన ఈ బాక్సెస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అది కొనుక్కోగలిగితే ఈవెన్ పెడన కాన్స్టిట్యున్సీ కూడా లేళ్లగరు అక్కడంతా కూడా స్టార్ట్ అయింది యాక్చువల్లీ. సో దాంట్లో కలంకారీ పెట్టి ఇస్తున్నాము. తర్వాత అందరికి చెప్పడం ఏమంటే ఈ మచిలీపట్నంలో ఏం కార్యక్రమం జరిగినా వీళ్ళ దగ్గర వాటర్ బాటిల్ బాలాజీ గారు ఆ శాలువా మీరు సేహరి కప్పండి. కలంకారీ షాలు కాదు బెడ్షీట్ ఇచ్చారు. గారు, స్థానిక శాసనసభ్యులు కాయటి కృష్ణప్రసాద్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ శ్రీకుమార్ గారు, రైస్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉమా వెంకటేశ్వరరావు, నరసింహారావు, సోదరుడు శ్రీహరి గారు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామస్తు పెద్దలందరికీ నా నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే రాజకీయాలు ఉన్నప్పుడు కానీ రాజకీయ నాయకులు ప్రారంభోత్సవాలకి శంకుస్థాపనకి వేరే వేరే చాలా చక్కటి కార్యక్రమం. ఎప్పుడు అంటే గతంలో ఎన్నడూ జరిగినటువంటి నేను పాల్గొన్నటువంటి చక్కటి కార్యక్రమం అన్నమాట. అందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని శ్రీహరి గారు ముందుకు తీసుకెళ్లారు. నేను ఒక రోజున శ్రీహరి గారికి ఆయన్ని పరామర్శించడం కోసం ఇంటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన నన్ను ఈ శ్మశాన వాటిక గురించి ఆయన డిస్కషన్ చేయడం జరిగింది. ఈ శ్మశాన వాటికి సంబంధించి కొంచెం అభివృద్ధి చేయాలండి, మీ సైడ్ నుంచి ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా చేయాలని అడిగితే నేను కూడా కొంత అందులో సహకారం అందిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే గ్రాంట్ మేము కేటాయించే లోపే ఆయన పూర్తిగా బాధ్యత తీసుకుని ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోకుండా పూర్తి స్థాయిలో 30 లక్షలకు పైగా మరి ఖర్చు పెట్టి ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీహరి గారిని మనందరం కూడా అభినందించాలని చెప్పి తెలియజేస్తున్నాము. జనరల్ గా అందరూ కూడా కార్యక్రమాలు ఎంతో మంది చేయాలని ఉంటది, చాలా ఆస్తిపరులు ఉండొచ్చు, కానీ చేసే విధానంలో కూడా కొంచెం అటు అమ్మ రామకృష్ణ గారు, పోతన రామాజీ గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహాప్రస్థానం గత 10 సంవత్సరాల పైనుంచి కూడా నాన్నగారి కోరిక, కానీ ఆయన ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడతా ఉండటం ఈ మహాప్రస్థాన నిర్మాణానికి కొంచెం నేను లైట్ తీసుకున్నా. ఇంత కార్యక్రమం ఇంత బాగా చేసినా కానీ నాన్నగారికి ఆరోగ్యం చేసిన తర్వాత 5 రోజుల తర్వాత కృష్ణప్రసాద్ గారు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు సార్ నా ఆలోచన ఎలా ఉంది, ఆయన ఉండగా నేను నిర్మాణం చేయలేకపోయాను, శ్మశాన వాటిలో బిల్డింగ్ చేయాలన్నప్పుడు ఎంబటే ఆలోచించుకున్న బాబు నిర్మాణం చేపట్టు, గవర్నమెంట్ వంతు నా సహకారం కొంత అమౌంట్ ఇస్తాను, వాటితో కలుపుకుని కూడా నువ్వు నిర్మాణం చేయి, లేట్ చేయొద్దని చెప్పినప్పుడు నేను ఏ రకంగా ఆలోచన చేయాలో ఎలా కట్టాలో లైట్ అని చెప్పడం జరిగింది. దాని ఎమ్మట అయినా సరే ఈ రకంగా నువ్వు చేసేటప్పుడు గవర్నమెంట్ నుంచే ఇచ్చే అమౌంట్ కన్నా మొత్తంగా మీరు చేస్తేనే బాగుంటుంది, కాదు మీకు ఎప్పుడు కావాలన్నా కూడా నా అమౌంట్ నేను రిలీజ్ చేస్తానని చెప్పడం. ఆ రోజు నుంచి నాన్నగారి కార్యక్రమాలు అయిపోయి నేను కాశీ కూడా వెళ్లి వచ్చిన తర్వాత శ్రీకుమార్ గారిని, నరసింహ గారిని సంప్రదించి ఇలా నిర్మాణం చేయాలనుకుంటున్నాను అని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ వెనక నుండి నిర్మాణం మీ నాన్నగారి కోరిక నాన్న ఎప్పుడో చెప్తా ఉన్నారని శ్రీకుమార్ గారు అంటాం. నరసింహ గారు పోలవరంలో నేను నిర్మాణం చేశాను, చేస్తే మంచిది ఊరి మంచిది చెప్పడం, అలాగే పోలవరం వెళ్ళి చూడడం కాకుండా చుట్టుపక్కల 10-15 గ్రామాలు వెళ్లి కూడా ఏ ఊళ్ళో ఏ రకంగా ఉంది, ఏ రకం ఫెసిలిటీలు ఉన్నాయి, మొత్తం 20 శ్మశాన వాటిని మొత్తం చూసి రావటం, వాటిలో ఫిల్టర్ చేసుకుని ఈ రకంగా నిర్మాణం చేస్తే ఇక్కడ బాగుంటుందని నిర్మాణం మొదలెట్టడం జరిగింది. నిర్మాణం మొదటి నుంచి కూడా లాస్ట్ అయిపోయే వరకు సలహాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఎంత బిజీలో ఉండగానే శ్రీకుమార్ గారు, నరసింహ గారు 3 సార్లు ఇక్కడ రావటం, అందులో లోటుపాట్లు ఏ ఉన్నా కానీ మీరు చెప్పిందే కదండి చేసుకోవటం, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. పంచాయతీ బిల్డింగ్ అయితే పెట్టాలని వస్తుంది. ఏదైనా మీరు లీవ్ తీసుకుని చేస్తే అవుద్ది, కానీ కాగితం రూపాయలు అయితే మాత్రం బిల్డింగ్ అవసరం. మీరు అవసరమైతే ఒక రోజు సొల్యూషన్ చేయాలా, మీరు లీవ్ తీసుకోవాల్సిందే, మీకు ఏమైనా తప్పు చేసేది మీరు కళ్యాణం చేయాల్సిందే.
మాగా చేయాలి ఉన్నారు రియల్ గా మాట్లాడుతున్నాం మీకు కోపం అవసరం చేసుకోవాలంటే పని అవుతుంది కాదు సార్ మీకు ఈ విషయాలన్నీ కూడా గ్రామస్తులు అంటే పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు, కులాలు మతాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ గ్రామానికి వచ్చేసరికి అందరూ కూడా ఒక తాటి మీద ఉండాలి. ఏమైనా మనస్పర్ధలు ఉంటే దయచేసి పక్కన పెట్టేసుకుని అభివృద్ధి కోసం మనం పనిచేయాలి. మన నియోజకవర్గం చాలా గ్రామాల్లో నేను చూస్తూ ఉంటాం, కొన్ని గ్రామాల్లో చాలా టఫ్ ఫైట్ గా ఉంటుంది అనమాట, ఆ పార్టీ అని ఈ పార్టీ. కానీ అభివృద్ధికి వచ్చేసరికి ఇద్దరు కూడా కలిసిపోయి ఉంటారు. ఆ విధంగానే మనందరం కూడా వెళ్ళాలి. తప్పకుండా ఆ విధంగా మీరందరూ కూడా ఒకళ్ళొక సహకరించుకుని ఏమైనా ఉన్నా కానీ కోర్టులు ఇట్లా అలాంటివి ఏమైనా ఉన్నా కానీ దయచేసి వాటి అన్నిటి కూడా తీసుకుని గ్రామం యొక్క అభివృద్ధి మీద చేయండి. దానివల్ల మనకు అందరికీ లాభమే తప్ప నష్టం ఎక్కడా జరగదు. ఒకళ్ళ క్రెడిట్ వచ్చేది కాదు, క్రెడిట్ రాంది కాదు కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్లాలని నా మనవి. గ్రామానికి వచ్చేసరికి ఈ పార్టీలు అంటారు ఎవరు సార్ మేమైతే కలిసి రాము సార్, మీరు కూర్చుని కన్యాలు చేస్తేనే పనులు అవుతాయి. తప్పు ఒప్పి మీరు ఆలోచించండి, ఎవరు తప్పు మాత్రం కోపడండి, ఇది చేయాల్సింది చెప్పండి. కానీ అవత మామూలుగా నేను చెప్తున్నా కానీ ఇప్పుడు మండలంలో మేజర్ పంచాయతీ ఏంటంటే పంచాయతీ అధికారులు నాకు ఊళ్ళో రావాలని సిగ్గేస్తారు. నేనైతే ఊళ్ళో రావడం మానేస్తారు. నాన్నగారి కాలకి మొదటి వచ్చాను అంటే నేను చాలా ఊళ్ళు తిరుగుకోవాలి సార్. చూస్తే పంచాయతీ బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం బ్రహ్మాన్ని కలగలాడుతూ ఉంది. ఇక్కడ అందరూ గెలవలిపోతూ ఉంది.